దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తున్న రైళ్లలో అది ఒక ఇనుప యంత్రమే. కానీ దాంతో ముడిపడిన బంధాలు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్నాయి. 50 ఏళ్ల క్రితం ప్రయాణికులతో మొదలైన ఆ రైలు అనుబంధం అంతకంతకు బలపడి విడదీరాని బంధంగా రూపుదిద్దుకుంది. అదే గోదావరి ఎక్స్ప్రెస్. 2 తెలుగు రాష్ట్రాల మధ్య అదో ఉమ్మడి వారధి. 50 ఏళ్ల క్రితం హైదరాబాద్ విశాఖ మధ్య ప్రారంభమైన గోదావరి ఎక్స్ప్రెస్ మామూలు ఇనుప యంత్రం కాదు. ఉమ్మడి ఆంధ్రాలో ప్రతి ఇంటికి ఉన్న ఒక ఎమోషనల్ బంధం. అసలు గోదావరి అంటేనే ఒక ఎమోషన్. ఈ 50 ఏళ్లలో ఎన్నో కోట్ల మందిని కలిపిన ఆత్మీయ బంధం. అన్నింటికి మించి అది ఒక విఐపి ట్రైన్. రాష్ట్రానికి ఈ చివరనున్న ఉత్తరాంధ్ర నవదంపతులను పొందిగ్గా అత్యంత జాగ్రత్తగా పూల పల్లకీలో ఊరేగించినంత భద్రంగా హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వచ్చినా, అప్పుడే గ్రాడ్యుయేషన్ చదివిన నిరుద్యోగికి ఉద్యోగం కావాల్సి వచ్చినా, అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రులు నాయకులను ఇక్కడి కార్యకర్తలు కలవాలన్నా, ఉపాధి కోసం వెళ్లాల్సిన కూలీలకు అందరికీ గోదావరి అంటే ఒక హృద్యమైన అనుబంధం. దానిలో ప్రయాణం ఒక ఆత్మీయ అనుభూతి. హైదరాబాదులో కొత్త కాపురం పెట్టిన కూతుర్ని విశాఖ స్టేషన్లో దిగబెడుతూ కిటికీ యువతల నుంచి కన్నీళ్లు మాటిన తల్లి జాగ్రత్తలు చెప్తూ కాసింత దూరాన్ని నిలబడి తండ్రి బెంగతో చూసే చూపులు, 2 నెలల తర్వాత ఆషాఢానికి బయలుదేరిన భార్యను హైదరాబాదులో ఎక్కిస్తూ నువ్వు ఒంటరిగా పోవచ్చుగా, నా మనసును ప్రాణాన్ని కూడా తీసుకుపోవాలంటూ భావుకత్వంతో భర్త చెప్పే మాటలు విని లోలోన మురిసిపోయే నవయవ్వని అంతరంగం. ఇవన్నీ గోదావరికి మాత్రమే సొంతం. హైదరాబాదులో చిన్న ఉద్యోగం చేస్తున్న కొడుకు దగ్గరకు బయలుదేరిన మధ్యతరగతి తల్లిదండ్రులు స్టీల్ క్యారేజీలో పులిహోర, పాత పెప్సీ బాటిల్లో నీళ్లు పట్టుకుని ఎక్కినా, ధనవంతుడు పలావ పొట్లంతో ఎక్కినా ప్రేమగా అక్కును చేర్చుకుని గమ్యస్థానం చేర్చేది గోదావరి. దడదడా చప్పుడు చేస్తూ రాజమండ్రి వంతెన రాగానే గోదారమ్మ గోదారమ్మ అంటూ పిల్లా పెద్ద గోదాట్లో కాయిన్లు వేయటం అదో నమ్మకం. గోదావరిలో దిగలేకపోయినా పైసలు నివేదించడం ద్వారా భక్తిని చూపడం అదో గొప్ప సంస్కృతి. విశాఖలో ప్యూర్ ఉత్తరాంధ్ర యాస భాషలతో బయలుదేరే గోదావరి 2.5 గంటల తర్వాత తన స్టైల్ మార్చేస్తుంది. యాండి మీది ఆ సీటు కదండి, ఇక్కడున్నారేంటి, వెళ్ళిపోండి ఆయ్ అంటూ గదమాయించి ఆడపిల్ల మాట వినిపించగానే ఓహో ట్రైన్ రాజమండ్రి చేరిందని తెలిసిపోతుంది. ఆత్రేయపురం పూతరేకులు, నేతి పూతరేకులు అనే అరుపులు వినిపిస్తే ఓ ఇంకా విజయవాడ చేరలేదా అని అర్థం. ఏరాబాయ్ ఇంకెంతసేపు ఆపుతాడు, మళ్ళీ ఈ ఫుడ్ వస్తుందిరా, మనోళ్ళు ఇలా ఉండరేంద్రా అని చెప్పే కామెంట్లు ఆయన భువనగిరిలో దిగుతాడని చెప్పేస్తాయి. ఇలా వేరువేరు సంస్కృతులు, పద్ధతులు ఎన్నెన్నో గోదావరి ఎక్స్ప్రెస్లో కనిపిస్తాయి. అదొక ఆత్మీయ బంధం, మరువలేని అనుబంధం. ఫిబ్రవరి 1, 1974 నుండి ప్రతిరోజు నడుపుతున్న ఈ రైలు విశాఖపట్నం నుంచి సాయంత్రం 5:20 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి సాయంత్రం 5:15 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 విశాఖ చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ విభిన్న వర్గాల ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తోంది గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కోచ్లో శుభ్రత, ఆహార నాణ్యత ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకంగా నిలిచింది గోదావరి. గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకున్న ఈ ఇనుప యంత్రంతో ముడిపడిన బంధాలు నిజంగా అనిర్వచనీయం.